హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా అయింది. ఇప్పటి వరకు మీరు ట్రై చేశారో లేదో తెలియదు నాకు, కానీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ టైమే చాలా బాగా కుదిరింది. సో ఎప్పుడెప్పుడు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఆశగా అయితే ఎదురు చూసి ఇప్పుడైతే అప్లోడ్ చేసేసాను. సో ఇప్పుడు నేను చేసే రెసిపీ అంటే ఇది బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేయొచ్చు, లేకపోతే లంచ్కి యూజ్ చేయొచ్చు, లేదా నైట్ డిన్నర్కి కూడా యూజ్ చేయొచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పరోటాస్ అండి. పరోటాస్ అయితే మనం చాలా రకాలుగా చేసుకుంటాం. ఆలు పరోటా, క్యాబేజ్ పరోటా, గోబీ పరోటా, బఠానీ పరోటా అని చాలా రకాలుగా చేసుకుంటాం కదా. సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అదేం పరోటా అనేది నెక్స్ట్ చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే మనం పరోటాకు కావాల్సిన పిండిని అయితే తడుపుకుంటున్నాను. ఆల్రెడీ తడిపేశాను కదా. సో నేను ఇక్కడ వచ్చేసి 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకుంటే 1 గ్లాసు జొన్న పిండి తీసుకున్నాను. 3 గ్లాసుల పిండి మంచిగా జల్లెడ పట్టుకొని అందులో కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, కలోంజీ సీడ్స్ కొన్ని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా పూరి పిండి లాగా అండి, పూరి పిండి కాదు, చపాతి పిండి లాగా మనం భక్షాలకు ఎలా తడుపుకుంటాం అలా మెత్తగా తడుపుకోవాలి. తడుపుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు అయితే రెస్ట్ చేయాలి. సో మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు ఆ ప్రాసెస్ అంతా. సో ఇప్పుడైతే తడిపి నేను పక్కన పెట్టేసుకున్నాను. పిండి గ్రేవీ కోసం, గ్రేవీ కాదు, స్టఫింగ్ కోసం అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. సో స్టఫింగ్కి వచ్చేసి పచ్చిమిర్చి ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ రావాలంటే మెంతం కూర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం క్వాంటిటీ అంటే మనం చేసే పరోటాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయ. సో దాని టేస్ట్ అనేది ఎక్కడ డామినేట్ అవ్వకుండా ఉండాలంటే మిగతావన్నీ కొద్దిగా తీసుకోవాలి. సో ఫ్రెష్గా కొత్తిమీర అయితే తీసుకొచ్చాను మార్కెట్ నుంచి, అదే ఇక్కడ తీసుకుంటున్నాను. సో నేనైతే కాడలతోనే వేస్తాను, అంటే వేర్ల ఎన్నైతే కట్ చేసి కొంచెం ముదురుగా ఉన్నాయి కూడా తీసేసి లేత ఉన్నాయి అయితే యూజ్ చేస్తుంటాను. ఇప్పటి వరకు నేను జొన్న పిండితోని ఎన్నో రకాలుగా అయితే రెసిపీస్ చేశాను, కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం. సక్సెస్ అవుతుందో కాదో అనుకున్నాను, కానీ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. టేస్ట్ వైజ్గా కూడా సూపర్గా వచ్చింది. సో పిల్లలకి జొన్న రొట్టెలు మనం అప్పుడప్పుడు చేయలేని పరిస్థితి ఉంటే ఇలా చపాతీలాగా పరోటాలాగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. సో మనం చేసే పరోటా కూడా టేస్టీగా ఉందనుకోండి, పిల్లలు నో చెప్పరు. సో నేను చేసింది ఫస్ట్ టైం అయినా చాలా అంటే చాలా బాగా అయింది పరోటాస్. సో ఇదేంటంటే నేను చేస్తున్న దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలని ఎంత సన్నగా తరిగితే టేస్ట్ అంత బాగా వస్తుంది, అది ఏ రెసిపీస్ అయినా సరే. సో ముఖ్యంగా మనం ఇప్పుడు చేస్తున్న రెసిపీకి సన్నగా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలా అని చెప్పి గ్రైండ్ చేసుకోవద్దు, చాకుతోని సన్నగా కట్ చేసుకోండి. మీరు పొడుగా కట్ చేసుకొని మళ్ళీ చిన్నగా బాక్సెస్ లాగా కట్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఎంత సన్నగా కట్ చేసుకోవాలనేది. మేబీ మీకు కనబడితే అంత సన్నగా కట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా అవుతుంది టేస్ట్ కూడా. ఉల్లిపాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. సో మనం ఇలా కారం పొడి కూడా అంటే ఎర్ర కారం పొడి వాడతాం కాబట్టి పచ్చిమిర్చి అయితే ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ ఒక 4 to 5 తీసుకున్నాను నా దగ్గర ఉన్న సైజ్ని బట్టి. సో ఇవి కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. పరోటాలో మనం ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత మంచిగా స్టఫింగ్ అనేది మనకు వస్తుంది. సో అందుకే నేను చాలా చిన్న కట్ చేసుకున్నాను. అలాగే నేను 4 ఉల్లిపాయలు తీసుకుంటే 1 టమాటో తీసుకున్నాను. టమాటా కూడా చాలా చిన్న కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కుక్ చేసినప్పుడు ఇవి తొందరగా కుక్ అయిపోయి మనకు ముద్దలాగా వస్తేనే పరోటా స్టఫింగ్ అనేది బాగా అవుతుంది. సో టమాటా కూడా చాలా చిన్న కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంటర్ వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి ఈ మంత్లో. అంటే మా ఇంట్లో కూడా ఒకరు ఉన్నారు కదా ఎగ్జామ్ రాసే వాళ్ళు, సో అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ అయితే 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, స్టేట్ సిలబస్. సో పిల్లలందరూ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా, సో పేరెంట్స్ ఎవరైనా మీ ఇంట్లో 10th ఇంటర్ చదివే పిల్లలు ఉన్నా ఎవ్వరికి కూడా ఫోర్స్ చేయకండి. ఈ టైంలో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే చాలా రిస్క్. సో చదివిందే మళ్ళీ రిపీటెడ్గా చదివితే చాలు, కొత్త ఏవి చదవకుండా చూసుకోండి. వాళ్ళకి టైంకి ఫుడ్ ఇస్తూ హెల్తీగా ఉండేటట్టు మినిమం 8 hours కానీ 7 hours కానీ పడుకునేలా చూడండి పిల్లలకి. సో ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎగ్జామ్ టైంలో టెన్షన్ పడ్డా ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయినా చాలా రిస్క్ అవుతుంది.
వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆనియన్స్ అయితే వేసాను. జస్ట్ కొద్దిగానే ఆయిల్ వేసుకొని మొత్తం అది ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒక్కసారి కలపాలి. అలాగే మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా అది కూడా యాడ్ చేసేసుకొని దానిపై నుంచి జస్ట్ కొంచెము ఉప్పు స్ప్రెడ్ చేయాలి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకు ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. కొంచెం ఉప్పు వేసి జస్ట్ 2 minutes మూత పెట్టామంటే మనకు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. అప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, మీ టేస్ట్కి తగ్గట్టు కారము, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగవుతుంది. సో ఒక్కసారి కలిపి ఒక 2 నిమిషాలు ఒక జస్ట్ 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసి 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు మూత పెట్టేయండి సిమ్లో ఉంచి. సో మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారా, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. నేను యాడ్ చేసింది ఇక్కడ మిస్ అయింది క్లిప్పు. సో కొత్తిమీర అలాగే మెంతం కూర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. స్టఫింగ్ కొంచెం చల్లగైన తర్వాత టేస్టింగ్ కోసం కొద్దిగా నిమ్మరసం కానివ్వండి, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. పరోటాస్కి చాలా టేస్ట్ వస్తుంది నిమ్మరసం కానీ చాట్ మసాలా కానీ యాడ్ చేస్తే. సో ఇలా నిమ్మరసం వేసి జస్ట్ కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. సో మనం పిండి అయితే తడిపాం కదా, ఆ తడిపిన పిండి కూడా మనకి ఎంత సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా అయింది. సో ఇప్పుడైతే చపాతీలు చేయడానికి రెడీ. సారీ అండి, చపాతీలు కాదు, పరాటాస్ చేయడానికి చాలామంది పేపరు, ఆయిల్ వాడుతుంటారు. సో నేను ఆయిల్ కాకుండా జస్ట్ పొడి పిండి వేసుకుంటానే చేస్తాను. ఎంత బాగా అంటే చాలా బాగా వస్తాయి. సో ఇందుకే పొడి పిండి అనేది తీసుకున్నాను. ఇది గోధుమ పిండే అండి. సో మనకి స్టఫింగ్ అయితే మెయిన్. ముందైతే పిండి తడిపి పెట్టుకున్నాం, 15 నిమిషాలు అయింది కదా. ఒక్కసారి దాన్ని అంతా ఒకసారి మళ్ళీ కలుపుతూ ఉండాలి. అదండి మంచిగా మన అరిచేతు తలిగేటట్టు ఒత్తుతూ ఉండాలి. మేమైతే పిసకడం అంటాము. సో అలా పిసుకొని మనకి పిండి ముద్ద ఎంత తీసుకుంటామో స్టఫింగ్ అంత తీసుకోకూడదు. ఈ స్టఫింగ్కి వచ్చేసి అంటే ఈ పరోటాస్కి మనము నార్మల్గా భక్ష్యాలకు చేసేవాళ్ళు, పూర్ణాలు చేసేవాళ్ళు అదేనండి పోలేలు అని ఉంటారు కదా, మనం ఎంత పూర్ణం తీసుకుంటే అంత పిండి తీసుకుంటాం. కానీ ఈ పరోటాస్కి మాత్రం మనకు స్టఫింగ్ కొద్దిగానే ఉంటుంది. పిండి ముద్ద సైజులో సగం స్టఫింగ్ తీసుకుంటాము. సో ఫస్ట్ చపాతీ ముద్దను తీసుకొని దాన్ని మంచిగా రౌండ్గా చిన్న చపాతీలాగా చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టి పైన అంతా క్లోజ్ చేసుకుంటూ పీట పైన గోధుమ పిండి పొడి పిండి వేసుకొని ఇలా తాలుస్తూ ఉండాలి. మరీ ఎక్కువ గట్టిగా తాలవద్దు. ఇంకొకటి మనం ఇవి కొంచెం లావుగానే వస్తాయి. మనం లావుగా చేస్తేనే పరోటాస్ అనేది పొంగుతాయి. స్టఫింగ్ స్మెల్కే మా పాప అయితే ఎన్నిసార్లు వచ్చిందో కిచెన్లకి, అమ్మ ఏం చేస్తున్నావు, స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా ఎలా ఉంటుందో అని చెప్పి 2-3 సార్లు వచ్చింది. సో నేను పరోటా చేస్తూ డైరెక్ట్ కాల్చడమే. ఎప్పుడు కూడా మనం చపాతీలు చేసి పక్కన పెట్టుకొని కాలుస్తుంటాం కదా, అలా కాకుండా పరోటాస్ని వెంటనే కాల్చుతూ ఉండాలి. సో ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి నేను పరోటాస్ కాల్చడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇంకొకటి మనకి ఏ ప్యాన్ అయినా సరే నాన్ స్టిక్లా కావాలంటే ప్యాన్ని బాగా వేడి చేసి కొంచెం నీళ్ళు చల్లి కొద్దిగా 2 చుక్కల ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో కానివ్వండి, క్లాత్తో కానివ్వండి తుడుచుకుంటే చాలు, మనకు నాన్ స్టిక్ లాగా అవుతుంది. లేదు మన ప్యాన్ బాగానే ఉందంటే నేను వేసాను కదా, డైరెక్ట్ అలా వేసుకొని జస్ట్ ఆయిల్ కానివ్వండి, నెయ్యి కానివ్వండి యాడ్ చేసుకోవాలి. సో నా దగ్గర ఇప్పుడు నెయ్యి తక్కువ ఉందని చెప్పి ఆయిల్ అండ్ నెయ్యి 2 కలిపి వాడుతున్నాను. సో ఇట్లా పైన ఒక్కసారి చుట్టూ వేసుకొని తర్వాత పైన వేసుకొని పరోటాని మంచిగా మరీ హైలో కాకుండా మరీ స్లోగా అంటే సిమ్లో పెట్టుకోకుండా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చాలి. అప్పుడే మంచిగా కాలి టేస్ట్ కూడా బాగా వస్తుంది.
కంపల్సరీ ఒకసారి అయితే ఈ పరోటాస్ ట్రై చేయండి. నిజంగా ఎంత బాగుందో టేస్ట్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇంతకీ నేను ఏం పరోటాసో పేరు చెప్పలేదు కదా, ఆనియన్ పరోటా అండి. ఉల్లిపాయతో చేశాను, చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి. అలాగే దీనికి పక్కన డిష్ లాగా మీరు పెరుగు రాయితా కానివ్వండి, లేకపోతే నార్మల్ పెరుగైనా అందులో కొద్దిగా సాల్ట్ లేకపోతే ఆమ్చూర్ పౌడర్ వేసుకొని అయినా తినొచ్చు. మీకు ఇంకో బెస్ట్ ఆప్షన్ చెప్పాలి, మనకి రియల్గా ఆ ఫ్లేవర్ తెలవాలి పరోటాదంటే మీరు ఏది పెట్టుకోకుండా డైరెక్ట్ నార్మల్ పరోటా తినండి. అప్పుడే ఆ పరోటా ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. సో నాకైతే అలాగే ఇష్టం, అందుకని అలాగే తింటాను. సో ఇంతకీ నా పొరాటాస్ ఎలా అయ్యాయో కామెంట్ చేయండి. అలాగే ఉంటానండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. కంపల్సరీ ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి.